హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త చెప్పినటువంటి ఏపీ జేసీ చైర్మన్ విద్యాసాగర్ గారండి. సో, మరి పూర్తి వివరాలు ఏంటి? ఆయన ఏమన్నారు? ఆ శుభవార్తలు ఏంటనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విద్యాసాగర్ గారు ఈ విధంగా అన్నారండి. ఆయన నా మనసులో ఇప్పుడు 2 భిన్నమైన భావోద్వేగాలు కలుగుతూ ఉన్నాయి. ఒకటి మన ఉద్యోగ వ్యవస్థ పట్ల కలుగుతున్న తీవ్రమైన ఆవేదన అయితే, మరొకటి మీ అందరి ఐక్యతను మరియు పోరాట స్ఫూర్తిని చూసి కలుగుతున్నటువంటి అపరిమితమైన సంతోషము అనైతే ఆయన తెలియజేశారు. మరి ఆయన ఈ సభను ముగించే ముందు ఆయన కేవలం 2 లేదా 3 ముఖ్యమైన విషయాలతో అయితే పంచుకోవాలని అయితే అనుకుంటున్నానని చెప్పారు. అవేంటంటే ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తప్పక ఆలోచించవలసిన అంశాలండి. ముందుగా ఆయనకు ఎందుకు బాధగా ఉందో తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఆయన సుమారు 6 నెలల క్రితం రాష్ట్ర ఎన్‌జీఓల అధ్యక్షుడిగా మరియు ఏపీ జేఏసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ పదవిలోకి కొత్తగా వచ్చినప్పటికీ గత 34 సంవత్సరాలుగా ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్‌ను ఏపీ జేఏసీలోను జరుగుతున్నటువంటి ప్రతి ఉద్యమంలోనూ ఆయన అన్నట్టుగా నేను ఒక సామాన్య కార్యకర్తగా, నాయకుడిగా ముందుండి నడిపించానన్నారు. దాదాపు 25-30 సంవత్సరాల క్రితం నాటి రోజులను నేనొకసారి గుర్తు చేసుకుంటున్నాను. అప్పట్లో రమణయ్య గారు, రెడ్డి సుబ్బారెడ్డి గారు మరియు ఎస్‌టీయు నాయకులు ఉమ్మడి జేఏసీని ఎంతో సమర్థవంతంగా నడిపించేవారు. అప్పుడు మేము యువకులము అన్నారు. ఉత్సాహవంతులము. కానీ మాకు నిబంధనల మీద కొంత అవగాహన ఉండేది కాబట్టి మమ్మల్ని డిమాండ్ల జాబితాను తయారు చేయమని పెద్దలు కోరారు. సో, ఆ సమయంలో విద్యాసాగర్ గారు చాలా ఉత్సాహంగా డీఏ కావాలని కూడా ఒక డిమాండ్‌గా రాసి వారి ముందుకైతే తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు నివేదిక చూసినటువంటి అప్పటి సీనియర్ నాయకులు ఆయనను పిలిచి లోపలికి పిలిచి, "నీకు అసలు బుర్రుందా? డీఏ అనేది ఒక డిమాండ్ ఎలా అవుతుంది?" అది అని ఆయనను గట్టిగా మందలించారు. డీఏ అనేది ధరల పెరుగుదల, ఇన్‌ఫ్లేషన్ మరియు కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం సహజంగా రావాల్సిన హక్కు అని, అది ఒక డిమాండ్ కాదని ఆ కాగితాన్ని ఆయన మొహం మీద కొట్టినట్టుగా పక్కన పెట్టేశారంట. కానీ ఇవాళ 30 ఏళ్ల తర్వాత అదే రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఆయనకి ఉద్యోగుల నుంచి వస్తూ ఉన్నటువంటి మొట్టమొదటి విన్నపం ఏమిటంటే, "అన్నా ముందు మా డీఏ బకాయిలు ఇప్పించండన్నా" అని అడగటం. అంటే ఏదైతే 30 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి ఎక్కడికి వెళ్ళింది అంటే, రావాల్సిన హక్కుల కోసం కూడా ఇవాళ మనం రోడ్ల మీద నిలబడి డిమాండ్ చేయవలసి రావటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయము. సో, మరొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించమని మనం ప్రభుత్వం చుట్టూ తిరగాల్సి రావటం. అంటే గత 60 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ కూడా పీఆర్సీ అమలు చేయమని, ఫిట్‌మెంట్ పెంచమని గొడవలు చేశామే తప్ప, అయ్యా కనీసం ఒక కమిటీని వేయండి మహాప్రభో అని అడిగే దుస్థితి ఎప్పుడూ రాలేదు. సో, విద్యాసాగర్ గారు జేఏసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 30 నెలల సమయం గడిచిపోయింది. ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి అంటే 5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో సగం అయిపోయింది. అయినా పీఆర్సీ ఊసే లేదు. ఇది ఉద్యోగ వ్యవస్థలకే ఒక చీకటి రోజుగా ఆయన భావిస్తూ ఉన్నారు. సో, ఇక సంతోషకరమైన విషయానికే వస్తే, ప్రభుత్వాలు ఎప్పుడైతే మన హక్కులను కాలరాస్తాయో, ఎప్పుడైతే మన ప్రివిలేజ్ వ్యవహారాల పట్ల పెడమొహం పెడతాయో, అప్పుడు ఈ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వ్యవస్థ నిద్రపోదు అని ఇవాళ మరోసారి నిరూపితమైంది. గత 70 ఏళ్ల పోరాట చరిత్రను ఉనికిని పుచ్చుకున్న వేలాది మంది ఉద్యోగులు ఎర్ర జెండాలతో రోడ్ల మీదకొచ్చి
తమ పోరాట పటిమను ప్రదర్శిస్తూ ఉంటే నా గుండె ఎంతో నిండిపోతుందన్నారు. జై ఉద్యోగ శక్తి, జై జై ఉపాధ్యాయ శక్తి. వ్యక్తిగతంగా కూడా ఆయనకు కొంత సంతోషం కలిగించే విషయం అయితే ఇది. మరి ఈ పోరాట వేదిక మీద ఆయన పక్కన ఉన్న ఆయన ఆత్మీయుడైనటువంటి కత్తి నరసింహారెడ్డి గారు ఉండటం, గత 20 ఏళ్లుగా వారు ఎన్నో వేదికలను కలిసి పంచుకున్నారు. సాగరన్న అంటూ ఆయన పిలుస్తూ ఉంటే ప్రతి ఉద్యమంలో తోడుగా నిలిచారు. మరి ఇవాళ మామూలు శుభకార్యాల్లో కలవటం కంటే ఇలాంటి గొప్ప పోరాట వేదిక మీద కొన్ని వేల మంది ఉపాధ్యాయుల మధ్య కలవడం ఆయనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సాధారణంగా ఉపాధ్యాయులు ఇతరులకు చెప్పడమే అలవాటుగా కలిగి ఉంటారు. కానీ ఇవాళ కొన్ని వేల మంది ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సెలవులను పెట్టుకొని క్రమశిక్షణతో ఇక్కడ కూర్చొని నాయకుల మాటలను వింటూ తమ పోరాట స్ఫూర్తిని చాటుతూ ఉన్నారు. మరి ఇది మామూలు విషయమైతే కాదు. ఇది అందరి ఆత్మగౌరవ పోరాటము. సో, విద్యాసాగర్ గారు ఇందాక వస్తూ ఉంటే ఆయన స్టేజ్ వైపు నుంచి ఒక గంభీరమైన వాయిస్ వినిపించిందట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి సంఘం నాయకులు ఆయనకు తెలుసు అన్నారు. కానీ ఆ వాయిస్ ఎవరిదా అని ఆశ్చర్యపోయారంట. ఆ వాయిస్ ఇక్కడికొచ్చాక తెలిసిందట ఆయన తెలంగాణ ఎస్‌టియు అధ్యక్షులు సదానంద గౌడ్ గారని. అన్నగారు మీరు అక్కడి నుండి గర్జిస్తే ఇక్కడ అమరావతి వరకు వినిపించేలాగా మీ వాయిస్ ఉంది. సో, మా పోరాటానికి సంఘీభావం తెలపడానికి మీరు రావటం మాకున్నంత బలం. అయితే మనం ప్రస్తుతం ఒక క్రాస్ రోడ్స్ 4 రోడ్ల కూడలిలో ఉన్నాము. మరి ఈ జంక్షన్‌లో మనం సరైన నిర్ణయం తీసుకొని, సరైన దారిలో ఉద్యమాన్ని నడిపించకపోతే రేపు రాబోయే తరానికి దారే కనిపించని అంధకారం ఏర్పడుతుంది. సో, గత 70 ఏళ్లలో ఎప్పుడైనా కూడా డీఏలు ఆప్షన్‌లతో సంబంధం లేకుండా ప్రభుత్వం బలవంతం చేయటం చూసామా? సో, సుమారు 99 డీఏలు పెండింగ్‌లో ఉన్న పరిస్థితి ఎప్పుడైనా ఉందా? ఇందాక దారుణమైన విషయం ఏమిటంటే హెచ్ఆర్ఏ కోత. సాధారణంగా కాలం గడిచే కొద్దీ ఇంటి అద్దె భత్యం 14-16కి పెరుగుతుంది. కానీ మన దురదృష్టం కొద్దీ 20% నుంచి 16%కి, 16% ఉన్నదాన్ని 14%కి తగ్గించి దాన్నే ఒక కానుకగా ప్రభుత్వం ప్రకటించడం ఎప్పుడైనా జరిగిందా? అలాగే మన సొంత డబ్బులే అంటే మనం దాచుకున్నటువంటి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కూడా మనం ఏళ్ల తరబడి క్యూ కట్టాల్సి వస్తోంది. మరి ప్రభుత్వం తమ సొంత సొమ్ము ఇస్తున్నట్టు కాకుండా, మన సొంత డబ్బులు మనకివ్వండి అని అడగాల్సిన పరిస్థితి రావడం దారుణం. పెన్షనర్లకు ఇచ్చే అదనపు క్వాంటమ్ పెన్షన్‌ను కూడా సున్నా చేసి, తర్వాత పోరాటాల వల్ల కొంత మాత్రమే పునరుద్ధరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సమస్యలపై ధర్నాలు చేస్తే సుమారు 3600 కేసులు పెట్టారు. అందులో 70% ఉపాధ్యాయుల మీదే ఉండటం శోచనీయం. మరి ఈ పరిస్థితుల్లోనే నాయకత్వం మా చేతుల్లోకొచ్చింది. మేము ముఖ్యమంత్రి గారిని కలిసి నిలదీశాం. మా 30,000 కోట్ల మీ దగ్గర ఉన్నాయి. మా డబ్బులు మాకివ్వండి అని అడిగాం. మా పోరాట ఫలితంగానే గత 6 నెలల్లో సుమారు 13,000 కోట్ల బకాయిలను విడతల వారీగా చెల్లించడం జరిగింది. ఇది ఒక మంచి ప్రారంభం మాత్రమే. కానీ ప్రయాణం ఇంకా చాలా ఉంది. మా ప్రధాన లక్ష్యం ఇప్పుడు పీఆర్సీ మరియు హెల్త్ కార్డ్. రాష్ట్రంలో హెల్త్ కార్డ్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. హాస్పిటల్‌కి వెళ్తే సామాన్యుడికి సాదరంగా ఆహ్వానిస్తారు కానీ, హెల్త్ కార్డ్ అంటే చాలు బయటకు పొమ్మనే పరిస్థితి ఉంది. ఈ సమస్యలు మూలాలను మేము కనుగొన్నాము. ఏప్రిల్ తర్వాత ఈ స్క్రూటినీ మరియు పేమెంట్స్ అన్నీ కూడా ఒక గాడిలో పడేలాగా ఒత్తిడి చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నామని చెబుతూనే పీఆర్సీ విషయంలో కాలయాపన చేస్తోంది. నవంబర్‌లో ముఖ్యమంత్రి గారు పీఆర్సీ బాధ్యత నాకొదిలేయండి అన్నారు. కానీ 4 నెలలైనా గూడా అడుగు ముందుకు పడలేదు. అందుకే మేము ఒక గట్టి మెసేజ్ ఇస్తూ ఉన్నాము. వచ్చే మార్చి రెండవ వారంలో ఏపీజేఏసీ రాష్ట్ర స్థాయి భారీ సమావేశం నిర్వహించబోతున్నాము. అందులో 200కు పైగా సంఘాల నాయకులు, 27 జిల్లాల కార్యవర్గం పాల్గొని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు. ప్రభుత్వం వినకపోతే
నేనే మొట్టమొదటి జెండా పట్టుకొని రోడ్డు మీదకి వస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నానని విద్యాసాగర్ గారు తెలిపారు. మన పోరాటం బ్రతుకు పోరాటం. మన ఐక్యత మన బలం. ఈ ఎండలో కనీసం ఫ్యాన్ కూడా లేకుండా గంటల తరబడి ఓపికగా కూర్చున్న మీ అందరికీ కూడా అద్భుతంగా ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రఘునాథ్ రెడ్డికి, సాయి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నానైతే ఆయన ఈ విధంగా తెలియజేశారు.